లాస్ట్ కొన్ని రోజుల నుంచి ప్రపంచంలో ఒకటే బిగ్ న్యూస్. ప్రతిరోజు మార్నింగ్ లెగవటం, ఈరోజు ఇజ్రాయెల్ మీద ఇరాన్ బాంబ్ వేసింది, రేపేమో యుఎస్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద మళ్ళీ స్ట్రైక్ చేశాయి, ఇంకొక రోజేమో ఇరాన్ దుబాయ్ మీద స్ట్రైక్ చేసింది, లేకపోతే గల్ఫ్ కంట్రీ మీద స్ట్రైక్ చేసింది. ప్రతిరోజు ఇవే వార్తలు. వీటితో పాటు స్టాక్ మార్కెట్ చాలా పడిపోవటం, మ్యూచువల్ ఫండ్స్ మొత్తం కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోవటం, గోల్డ్ ప్రైస్ ఒకరోజు పెరగటం ఒకరోజు తగ్గటం, ఆయిల్ ప్రైజెస్ గ్యాస్ ప్రైజెస్ పెరగటం తగ్గటం, ఇవి మొత్తం కూడా లాస్ట్ కొద్ది రోజులుగా మన జీవితంలో డైలీ రొటీన్ అయిపోయాయి. ఇట్లాంటి వార్ సిచ్యువేషన్స్లో యాజ్ అ ఇన్వెస్టర్స్గా, యాజ్ అ కామన్ పీపుల్గా మనం ఏం చేయాలి? మన దగ్గర ఉన్న స్టాక్స్ని కానీ మ్యూచువల్ ఫండ్స్ని కానీ అమ్మాలా లేదా కొనాలా? లేకపోతే గోల్డ్ అమ్మాలా లేదా కొనాలా? అసలు ఏం చేస్తే బాగుంటుంది ఈ వార్ సిచ్యువేషన్స్లో? ఈ వీడియోలో ఆ విషయం మనం డిస్కస్ చేద్దామండి. వార్ సిచ్యువేషన్స్లో యాజ్ అ ఇన్వెస్టర్స్గా, కామన్ పీపుల్గా మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఈ టాపిక్ చూద్దాం. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు జనరల్గా యుద్ధం మొదలైన వెంటనే 3 విషయాలు ముఖ్యంగా జరుగుతాయండి. అది ఏ యుద్ధమైనా, చిన్న యుద్ధం అవ్వచ్చు, పెద్ద యుద్ధం అవ్వచ్చు, ఏదైనా సరే. ఫస్ట్ జరిగేది ఏంటి అంటే, వార్ స్టార్ట్ అయిన వెంటనే మార్కెట్స్ వోలటైల్ అయిపోతాయి. మార్కెట్స్ అంటే స్టాక్ మార్కెట్స్ కానీ, కమోడిటీస్ మార్కెట్స్ కానీ, ఏవైనా సరే మార్కెట్స్ అనేవి వోలటైల్ అయిపోతాయి. వోలటైల్ అంటే ఏంటి సార్ అంటే, అసలు ఏ కారణం లేకుండానే పడిపోవటం, అసలు ఆ కంపెనీతో సంబంధం లేకపోయినా సరే వాటి స్టాక్ ప్రైజెస్ కూడా పడిపోవటం, ఇలా మార్కెట్స్ మొత్తం కూడా వోలటైల్ అయిపోతాయి. కొన్ని స్టాక్స్ ఏమో బీభత్సంగా పెరుగుతాయి, కొన్ని స్టాక్స్ ఏమో దారుణంగా తగ్గిపోతాయి. కానీ వాటికి అసలుకి మార్కెట్లో జరుగుతున్న వార్కి అసలు ఏం సంబంధం ఉండదు. దీన్నే వోలటాలిటీ అంటారు అనమాట. సో వార్ జరుగుతున్నప్పుడు మార్కెట్ అనేది చాలా వోలటైల్గా ఉంటుంది. కొన్ని రోజుల్లో పెరగవచ్చు, చాలా రోజులు మార్కెట్ తగ్గొచ్చు కూడా. ఇది పాయింట్ నెంబర్ 1. సెకండ్, కమోడిటీ ప్రైజెస్ పెరుగుతాయి. ఎప్పుడైతే వార్ జరుగుతుందో, వార్ జరిగిన ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి, కమోడిటీ ప్రైజెస్ అంటే ఆయిల్ కానీ, గ్యాస్ కానీ, మెటల్స్ కానీ, ఈ మొత్తం కూడా వీటి యొక్క ప్రైస్ అనేది పెరుగుతుంది. ఇప్పుడే కాదు, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు అంతే, ఇప్పుడు యుఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అప్పుడు కూడా అంతే. సో వార్ జరుగుతున్నప్పుడు కమోడిటీ ప్రైజెస్ పెరుగుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్, పీపుల్ మూవ్ టువర్డ్స్ సేఫ్ అసెట్స్. అంటే జనాలందరూ కూడా ఈ మార్కెట్లో వోలటాలిటీకి భయపడి స్టాక్ మార్కెట్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ వీటికి దూరంగా ఉండి సేఫ్ అసెట్స్ కోసం చూస్తూ ఉంటారు. సేఫ్ అసెట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవటం, గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవటం, లేకపోతే గోల్డ్లో పెట్టుకోవడం, సిల్వర్లో పెట్టుకోవటం, ఇలాంటి వాటి మీద చూస్తూ ఉంటారు అనమాట, ఇన్వెస్ట్ చేద్దామనేసి. సో ఈ 3 సిచ్యువేషన్స్ వార్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా జరుగుతాయండి. ఇది ఇప్పుడు కొత్త కాదు, వార్ జరిగిన ఎప్పుడైనా సరే, అది 2-3 ఇయర్స్ బ్యాక్ అవ్వచ్చు, 20 ఇయర్స్ బ్యాక్ అవ్వచ్చు, 100 ఇయర్స్ బ్యాక్ అవ్వచ్చు, వార్ జరిగితే ఈ 3 కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి. వార్ పరిస్థితుల్లో స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే, మీరు కనుక హిస్టరీ చూసుకుంటే, వరల్డ్ వార్ 2 అయినా, లేకపోతే ఫినాన్షియల్ రిసెషన్ అయినా, లేకపోతే రష్యా ఉక్రెయిన్ వార్ అయినా సరే, వార్ అప్పుడు మార్కెట్స్ ఎంత కరెక్ట్ అవుతాయో, ఎంత పడిపోతాయో, ఒక్కసారి ఆ వార్ క్లోజ్ అవుతుంది, లేకపోతే వార్ యొక్క ఇంపాక్ట్ తగ్గింది అన్న వెంటనే మార్కెట్స్ అనుకున్న దానికంటే ఫాస్ట్గా రికవర్ అవుతాయి. మనం అనుకుంటాం కొన్నిసార్లు మార్కెట్ ఒక 25%, 30-40% పడిపోయిన వెంటనే ఇంక ఇది రికవర్ అవ్వడానికి మినిమమ్ 70 ఇయర్స్ పడుతుందేమో అని. కానీ చాలాసార్లు, ముఖ్యంగా వార్ సిచ్యువేషన్స్లో, వార్ అయిపోతున్నప్పుడు మార్కెట్ అనేది అనుకున్న దానికంటే ఇంకా ఫాస్ట్గా రికవర్ అవుతుంది. ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ లోపే రికవర్ అయిపోతుంది. సో ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. నౌ సొల్యూషన్. ఓకే సార్, మీరు చెప్తున్నంత బాగా అర్థమైంది, కానీ మీరు చెప్తున్నంత ఇన్ఫర్మేషన్, దీనికి సొల్యూషన్ ఏంటి, పరిష్కారం ఏంటి అంటే, ఇప్పుడు సొల్యూషన్స్ చూద్దాం. వార్ సిచ్యువేషన్స్లో ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ చేసే పెద్ద తప్పు ఏంటి అంటే ప్యానిక్ సెల్. అంటే భయపడిపోయి అమ్మేస్తూ ఉంటారు. అమ్మడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ భయపడిపోయి అమ్మేయటం మీకు నష్టం కలిగించవచ్చు. మీరు మార్కెట్లో పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు చాలా ఆలోచించి, చాలా రీసెర్చ్ చేసి, మీరు కానీ మీ ఫండ్ మేనేజర్లు కానీ మంచిగా స్టాక్ సెలెక్ట్ చేసుకొని ఉంటారు. కానీ మీరు ఎప్పుడైతే ఇలా వార్ వస్తుంది అని భయపడిపోయి అమ్మేస్తారో, మీ దగ్గర ఉన్న మంచి బిజినెస్లను కూడా మీరు వదిలేస్తూ ఉంటారు. అని అది చేయవద్దు. ముఖ్యంగా మీకున్న పోర్ట్ఫోలియోలో మంచి బిజినెస్ ఏదో మీకు బాగా తెలుస్తూనే ఉంటుంది. అరే, ఈ బిజినెస్ నేను బాగా పర్ఫామ్ చేద్దాం కొనుక్కున్నా కదా, చాలా ఆలోచించి కొనుక్కున్నా కదా, దీనికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది అని అనుకునే కొన్ని బిజినెస్లు ఉంటాయి. అలాంటి బిజినెస్ని వార్ వచ్చినా కూడా అసలు వదిలిపెట్టద్దు. ఎందుకంటే మళ్ళీ అవి అంత తక్కువ ప్రైస్కి దొరకపోవచ్చు. సో కాబట్టి ఎప్పుడైనా వార్ వచ్చినప్పుడు
మీ చేతిలో ఉన్న ఆల్రెడీ చేతిలో ఉన్న మంచి బిజినెస్ని మాత్రం వదిలిపెట్టద్దు. కావాలంటే ఆ వార్ జరిగే కొంతకాలం, లేకపోతే మార్కెట్ తగ్గుతూ ఉన్న కొంతకాలం కళ్ళు మూసుకొని వదిలేసండి అసలు వాటిని. ఎందుకంటే వార్ జరుగుతున్నప్పుడు మీరు అమ్మకపోతే మీకు వచ్చేది టెంపరీ లాసే. అంటే కొంతకాలం మీ పోర్ట్ఫోలియో రెడ్గా చూపించిద్ది, వార్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రీన్లోకి వెళ్ళిపోయింది. అలా కాకుండా మీరు అమ్మితే కనుక మీ టెంపరీ లాస్ కాస్త పర్మనెంట్ లాస్ అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 పెట్టి ఏదైనా మంచి స్టాక్ కొన్నారు, ఓకే, అది వార్ జరుగుతున్నప్పుడు 1,00,000 నుంచి 80,000కి పడిపోయింది. మీరు దాన్ని అమ్మకుండా ఉంటే వార్ అయిపోయిన తర్వాత 80,000 నుంచి మళ్ళీ 85కి వెళ్ళింది, 90కి వెళ్ళింది, స్లోగా పెరిగిద్ది. అలా కాకుండా మీరు అమ్మేశారనుకోండి, 1,00,000 కాస్త 80,000కి మీరు అమ్మేస్తే 20,000 నష్టం. ఆ 20,000 నష్టంతో మీరు బయటకు వచ్చారు. ఇంక మీ దగ్గర ₹1,00,000 లేవు, మీ దగ్గర ఓన్లీ 80,000 ఉన్నాయి. అదే మీరు కనుక మంచి బిజినెస్ అని అది మీకు తెలిస్తే మీరు మార్కెట్లోనే ఉంచుకుంటే 80,000 ప్రస్తుతానికి అది టెంపరీ వాల్యూ. కానీ ఒక్కసారి పరిస్థితులు మారే కొంది ఆ 80 కాస్త 85 అవుతాయి, 90 అవుతాయి, 1,00,000 అవుతాయి, ఇంకా ఎక్కువ కూడా అవుతాయి. ఇదనమాట. సో ప్యానిక్గా అయితే సేల్ చేయొద్దు. ప్యానిక్గా సేల్ చేసి పర్మనెంట్ లాస్ బుక్ చేసుకోవద్దు. కానీ ఇది కేవలం మంచి బిజినెస్లకు మాత్రమే. మీరు ఏదైతే బాగా ఆలోచించి ఈ బిజినెస్కి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, చాలా మంచి గ్రోత్ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో అట్లాంటి బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే చేయొద్దు. ఇది సొల్యూషన్ నెంబర్ 1. సొల్యూషన్ నెంబర్ 2, వారు జరుగుతున్నప్పుడు పరిస్థితులు మొత్తం చాలా అస్తవ్యస్తంగా ఉంటాయి. ఏ కంట్రీ ఏ రోజు ఇన్వాల్వ్ అయ్యిద్దో, ఏ కంట్రీ మీద ఎప్పుడు ఏం స్ట్రైక్ జరిగిద్దో, అసలు మార్కెట్ ఎలా ఉండిద్దో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఈ వార్ సిచ్యువేషన్స్లో డైవర్సిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సొల్యూషన్ నెంబర్ 2 ఏంటి అంటే డైవర్సిఫికేషన్. ఈ వార్ సిచ్యువేషన్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే మీకున్న పోర్ట్ఫోలియోలో కొంత మనీ ఏమో మార్కెట్స్లో పెట్టుకోండి, కొంత మనీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి, కొంత మనీ ఏమో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోండి, కొంత మనీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోండి, కొంత మనీ జస్ట్ ఓన్లీ ఒక్క కంట్రీలో కాకుండా డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోండి, ఫారిన్ స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఎటు సైడ్ నుంచి ఏది జరిగినా సరే మీకు ఎక్కడో ఒక చోట వచ్చిన నష్టాన్ని ఇంకొక చోట మీకు ప్రాఫిట్తో కవర్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇలా డైవర్సిఫై చేసుకోవటం వల్ల వార్ అప్పుడు వచ్చే రిస్క్ నుంచి మీరు సేఫ్గా ఉంటారు. సో వార్ నుంచి జాగ్రత్త పడడానికి రెండో సొల్యూషన్ ఈజ్ డైవర్సిఫికేషన్. సొల్యూషన్ నెంబర్ 3, ఎమర్జెన్సీ ఫండ్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఎందుకంటే వార్ సిచ్యువేషన్స్లో ఏది ఎలా జరిగిద్దో మనకు తెలియదు. గవర్నమెంట్ ఏ రేట్స్ పెంచిద్దో, ఏది తగ్గించిద్దో, అలాగే మార్కెట్లో మన నిత్యావసర వస్తువుల్లో ఏవి రేట్ పెరుగుతాయో, ఏవి తగ్గుతాయో, అలాగే మన కంపెనీస్లో మన జాబ్స్ ఒక్కోసారి ఉండొచ్చు, పోవచ్చు. సో వార్ జరుగుతున్నప్పుడు ఏ కంపెనీ హిట్ అయిద్దో, ఏ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అయ్యిందో మనకు తెలియదు. కాబట్టి పరిస్థితులు అనేవి చాలా దారుణంగా ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం సేఫ్గా ఉండాలి అంటే ఎమర్జెన్సీ ఫండ్ కొంత అయితే పక్కన పెట్టుకోండి. జనరల్గా ఎమర్జెన్సీ ఫండ్ అనేది 6 months మెయింటైన్ చేసుకోవడం మంచిదని మనం అప్పుడు చెప్తూనే ఉంటాం. కుదిరితే 6 months మెయింటైన్ చేయండి, లేకపోతే అట్లీస్ట్ బేసిక్ టు బేసిక్ మినిమం 3 months అయినా సరే. ఒకవేళ ఈ రోజే మీ చేతిలోకి వచ్చే ప్రతి ఒక్క రూపాయి ఆగిపోయినా మీ ఇంటిని, మీ ఫ్యామిలీ ఖర్చుల్ని నడపడానికి, ఈఎంఐస్ని పే చేయడానికి మినిమం 3 నుంచి 6 నెలల పాటు మీరు ఇంట్లో ఖాళీగా కూర్చున్నా సరే అవి మెయింటైన్ చేయడానికి కావాల్సిన డబ్బులు ఉన్నాయా లేదా, అదే ఎమర్జెన్సీ ఫండ్ అంటే. అది మెయింటైన్ చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఇట్లాంటి వార్ సిచ్యువేషన్స్లో. సొల్యూషన్ నెంబర్ 4, లుక్ ఫర్ ఆపర్చునిటీస్. వార్ సిచ్యువేషన్స్లో ఇన్వెస్టర్స్ చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన పని ఏంటి అంటే ఆపర్చునిటీస్ కోసం వెతకాలి. ఎందుకంటే యుద్ధం జరుగుతున్నప్పుడు మార్కెట్లో చాలా మంచి బిజినెస్లు కూడా చీప్ రేట్కి అవైలబుల్గా ఉంటాయి. అంటే చాలా మంచి స్టాక్, మామూలుగా అయితే అది ₹2,000 దొరికింది ఒక షేర్. కానీ ఈ వార్ సిచ్యువేషన్స్ వల్ల అది 2,000 కాస్త 1,600కి 1,700కి వచ్చేస్తుంది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి టైం. ఎందుకంటే మంచి షేర్స్ కూడా చాలా తక్కువ రేటుకి అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి సో తక్కువ రేటు కొనుక్కునే వాళ్ళకి, అది కూడా మంచి బిజినెస్లో మాత్రమే. గుర్తుంచుకోండి, మంచి బిజినెస్లు అనే వర్డ్ని హైలైట్ చేసుకోండి. సార్ మంచి బిజినెస్ అంటే ఏంటి? చాలా సంవత్సరాల నుంచి కన్సిస్టెంట్ రిటర్న్ ఇస్తుంది, మార్కెట్లో మంచి గుడ్విల్ ఉన్న కంపెనీ, ప్రాఫిట్స్ బాగా ఉన్న కంపెనీ, ఫ్యూచర్ గ్రోత్ కూడా చాలా బాగుండిద్ది అనిపించిన కంపెనీ, ఏ వచ్చినా సరే ఈ కంపెనీకి ప్లస్ అయితే తప్ప నెగిటివ్ ఏం అవ్వదు అనిపించే కంపెనీ. ఇలాంటి కంపెనీస్ మంచి కంపెనీస్ అంటే. అలాంటి బిజినెస్ కనుక మీరు కానీ ఇన్వెస్ట్ చేయాలి అంటే అలాంటి బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే మంచి టైం. సో కాబట్టి మార్కెట్లో లుక్ ఫర్ ఆపర్చునిటీ. సొల్యూషన్ నెంబర్ 5, ఈ వార్ సిచ్యువేషన్స్లో ఎక్కువ మంది చేసే ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, స్పెక్యులేషన్ చేస్తూ ఉంటారు. కమోడిటీస్ ట్రేడింగ్ అని, డే ట్రేడింగ్ అని, కరెన్సీ ట్రేడింగ్ అని ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు. కానీ వద్దు. నార్మల్ డేస్లో ట్రేడింగ్ వేరు, వార్ సిచ్యువేషన్లో ట్రేడింగ్ వేరు. ఒక్క నెగిటివ్ ట్రేడ్ చాలు మీ లైఫ్లో మీరు ఇప్పటివరకు కూడబెట్టుకున్న మొత్తం ప్రాఫిట్ పోవడానికి. కాబట్టి స్పెక్యులేషన్ జోలికి అస్సలు వెళ్ళొద్దు.
ముఖ్యంగా ఇట్లాంటి వార్ పరిస్థితుల్లో ఇంకా అస్సలు వెళ్ళొద్దు. దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎవరో ఒకళ్ళిద్దరికి వచ్చినాయి కదా ప్రాఫిట్స్, వాడు చాలా సంపాదించాడు ఒక ట్రేడ్లో, ఇలా వద్దు. ఈ ఆశ మనకు వద్దు. అట్లాంటి వాటికి ఎవరైతే దూరంగా ఉంటారో ఈ స్పెక్యులేషన్ టైంలో దానికి మించిన బెస్ట్ డెసిషన్ ఏది ఉండదు. సో వార్ సిచ్యువేషన్స్లో స్పెక్యులేషన్ ట్రేడింగ్ మాత్రం అస్సలు చేయొద్దు. వాటికి వీలైనంత దూరంగా ఉండండి. ఈ వార్ సిచ్యువేషన్స్లో అండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఆల్రెడీ మార్కెట్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో, అందరి పరిస్థితి ఒకటే. వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ బోట్. అందరం కూడా ఒకే పడవలో ఉన్నాం. ఒకటి గుర్తుంచుకోండి, మనం సముద్రంలో వెళ్తున్నాం. మన షిప్కి మనమే కెప్టెన్. సముద్రం మొత్తం ప్రశాంతంగా ఉన్నప్పుడు అందరూ సూపర్ కెప్టెన్సే. కానీ సముద్రంలో తుఫాన్ రేగినప్పుడు ఎవరైతే డిసిప్లైన్డ్గా, కామ్గా ఏం చేయాలి, దీన్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలి అని థింక్ చేస్తారో అట్లాంటి వాళ్ళు మాత్రం సేఫ్గా బయటపడతారు. సో ఇప్పుడు కూడా అంతే. మార్కెట్లో మీ పోర్ట్ఫోలియో ఒక 10%, 20%, 30% తగ్గినంత మాత్రాన ఏది అయిపోయినట్టు కాదు. జాగ్రత్తగా, డిసిప్లైన్డ్గా ఉంటే ఈ పరిస్థితి నుంచి కూడా మనం బయటపడవచ్చు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఏ సాయి కృష్ణ, సైనింగ్ ఆఫ్.